ములుగు జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. భూపాలపల్లి అటవీ నుంచి జాకారం వద్ద రోడ్డు దాటుతుండగా ఒక అంబులెన్స్ డ్రైవర్కు పులి కనిపించింది. పందికుంట గ్రామ సమీపంలో నర్సరీ వద్ద పులి అడుగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అడుగులు పెద్ద పులి అడుగులేనని ములుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ నిర్ధారించారు. ప్రజలు, వ్యవసాయదారులు, పశువుల కాపర్లు పులి సంచరించే ఏరియాలకు వెళ్లొద్దని సూచించారు. ములుగు జిల్లాలో సంచరించే పులికి ఎవరైనా హాని చేయాలని చూస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ పెద్ద పులి సంచారిస్తుందని ఇన్ఫర్మేషన్ రాగా మేమందరం కూడా స్టాఫ్ అందరం కూడా మొబిలైజ్ చేసి ఎక్కడైతే వచ్చిందని చెప్తే అక్కడికి వెళ్ళాం, చూస్తే టైగర్ పగ్ మార్క్స్ కనబడ్డాయి. అవన్నీ చూసి దాన్ని ట్రాక్ చేస్తే అది భూపాలపల్లి ఏరియా, చెల్పూర్ ఏరియా నుంచి ఇటు మాకు పందికుంట బీట్ అని ఉంటుంది. ఆ బీట్ నుంచి అటు ములుగు వైపు దాని అడుగులు కనబడ్డాయి. మార్నింగ్ నుంచి చూసాం. అది నైటు కొంతమందికి ఎవరు తారసపడ్డది, రోడ్డు దాటుతుందని చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకునేసేసి ముందుకు వెనక దాన్ని చూస్తే దాని అడుగులు అటు మా రేంజ్లో ఉన్నట్టు తెలుస్తుంది. కావున ప్రజలందరూ కూడా దీనికి సంబంధించిన ఈ దగ్గరలో ఉన్న ఊర్లో అందరూ కూడా, గ్రామస్తులు అందరూ కూడా, మేకల కాపర్లు వాళ్ళందరూ కూడా అడవిలోకి పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ గేదెలు, ఆవులు మేపడానికి వెళ్తూ ఉంటారు. ఎవరు కూడా వాటికి ఏదైనా కనబడితే దానికి హాని తలపెట్టొద్దు. అదేవిధంగా ఎవరైనా ఉచ్చులు కానీ హంటింగ్ కోసం ఎవరైనా దానికి ప్రాణహాని తలపెడితే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. అది ఎవరైనా కనబడితే మాకు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము దాన్ని ప్రొటెక్ట్ చేసేసి అది ఫారెస్ట్లో పోయే విధంగా చేస్తాము. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో దానికి హాని తలపెట్టకూడదు. అడవిలోకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా పోవద్దని నేను